నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్లను కట్టుదిట్టమైన భద్రతల మధ్య 8 గంటలకు కౌంటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే అనుమతించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభించారు. అంతకుముందు ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద గల స్ట్రాంగ్ రూముల నుండి కౌంటింగ్ యంత్రాలను అత్యంత భద్రతతో కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల సీలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అప్రధాతంగా దూసుకుపోయింది. ఎవరు ఊహించని విధంగా ఒక్క తెలుగుదేశం పార్టీకి 136 స్థానాలు కైవసం చేసుకునేలాగా దూసుకుపోయింది. దాని మిత్రపక్షమైన జనసేన 21 స్థానాల్లోని, బీజేపీ 8 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం 10 స్థానాలకే సరిపెట్టుకునేలాగా కౌంటింగ్ సరళి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన వైసీపీ ఒక్కసారిగా చతికిలపడ్డం ఓటర్లను విస్మయానికి గురి చేసింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం వైపుకు దూసుకుపోతోంది. ఇండియా కూటమి కూడా ఈసారి గణనీయంగా స్థానాలు దక్కుతున్నాయి. తుది ఫలితాలు వెలువడితేనే గానీ ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చిందో తెలుస్తుంది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 66,974 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 130,424 ఓట్లు రాగా ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ కు 63,450 ఓట్లు వచ్చాయి. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరపున పోటీ చేసిన పీతాని సత్యనారాయణ 26,554 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 85,402 ఓట్లు రాగా ప్రత్యర్థి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు 58,848 ఓట్లు వచ్చాయి. నర్సాపురం నుండి జనసేన తరపున పోటీ చేసిన బొమ్మిడి నారాయణ నాయకర్ 49,738 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 94,116 ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మున్నూరు ప్రసాద్ రాజుకు 44,378 ఓట్లు వచ్చాయి. పాలకొల్లు నుండి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నిమ్మల రామానాయుడుకు 67,945 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,13,114 ఓట్లు రాగా ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడాల గోపికి 45,169 ఓట్లు వచ్చాయి. తాడేపల్లిగూడెం నుండి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ కు 62,492 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయనకు 1,16,443 ఓట్లు రాగా ప్రత్యర్థి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు 53,951 ఓట్లు వచ్చాయి. ఉండే అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన కనుమూరి రఘురామకృష్ణంరాజు 56,777 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,16,902 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెనుమచ్చ వెంకటలక్ష్మి నరసింహరాజుకు 60,125 ఓట్లు లభించాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు 13,260 ఓట్లు లభించాయి. నర్సాపురం పార్లమెంటుకు బీజేపీ తరఫున పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 2,76,802 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాను ఓడించారు. బీజేపీ విజేత శ్రీనివాస వర్మకు ధృవీకరణ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా జనసేన కేటాయించిన 21 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. పిఠాపురం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. భీమవరం నుండి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం నుండి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురం నుండి పోటీ చేసిన బొమ్మిడి నారాయణ నాయకర్, ఉంగుటూరు నుండి పోటీ చేసిన వచ్చమట్ల ధర్మరాజు, నిడదవోలు నుండి పోటీ చేసిన కందుల దుర్గేష్ విజయం సాధించారు. ప్రధాన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా అత్యధిక స్థానాలు గెలుచుకుని 2వ స్థానానికి ఎగబాకింది. తణుకు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆర్మీ రాధాకృష్ణ విజయం సాధించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన భీమవరం నుండి తణుకు వెళ్లారు. దారి పొడవునా పలు గ్రామాల్లో రాధాకృష్ణకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా పలు పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో 144 సెక్షన్ 30 అమలు ఉండడంతో జనం గుమిగూడి ఉండడానికి వీల్లేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో షాపులు, దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసివేశారు. దీంతో రోడ్లపై జనసంచారం లేకుండా పోయింది. పోలీసు యంత్రాంగం వారు పలుచోట్ల పికెట్లు ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. తన నియోజకవర్గంలో పలు గ్రామాలు, పట్టణాల్లో వ్యాపార సంస్థలను మూసివేశారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్మిల్ రాధాకృష్ణ 72,121 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆర్మిల్ రాధాకృష్ణకు మొత్తం పోలైన ఓట్లతో 129,547 ఓట్లు రాగా తమ సమీప ప్రత్యర్థి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు 57,426 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కడెల రామారావుకు 2,422 ఓట్లు రాగా మిగిలిన వారికి 1,500 లోపే ఓట్లు వచ్చాయి. నోటాకు 1,722 ఓట్లు పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు టీడీపీ విజేత ఆర్మిల్ రాధాకృష్ణపై విజయం సాధించారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కారుమూరిపై ఆర్మిల్ గెలిచి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో ముక్కోనపు పోటీ జరగగా కారుమూరికి కలిసి వచ్చింది. ఇప్పుడు కూటమిగా ఏర్పడి ఆర్మిల్ పోటీ చేయడంతో సునాయాసంగా గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూల పవనాలు వీయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు విజయ దుందుబిని మోగించారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అంతం పలికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వంలోని కూటమికి ఏకపక్షంగా ఈరోజు గెలుపునందించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మనందరం కూడా భావించవచ్చు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అవినీతి పరిపాలనకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పోటీ చేసినటువంటి నాకు ఎన్నడూ లేనటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చి ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకు కూడా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది మా మీద కూడా బాధ్యత పెంచింది. భవిష్యత్తులో మరలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ నూతన ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ కూడా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై ఆర్మిల్ రాధాకృష్ణ. తన నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ అఖండ విజయం సాధించడంతో రాధాకృష్ణ గృహం వద్ద భార్య కృష్ణ తులసి కుటుంబ సభ్యులతో కలిసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్షాలకు ప్రజలు పట్టం కట్టడం అభినందనీయమని అన్నారు. చంద్రబాబు నాయకత్వానికి ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు. ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మరి ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో మరి ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి ఫలితాలని మనం ఎప్పుడూ కూడా గతంలో చూసినటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి తీర్పుని మరి అభివృద్ధికైతేనేమి, సంక్షేమానికైతేనేమి మరి ప్రజలు కట్టినటువంటి తీర్పు నిజంగా చాలా అభినందనీయం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులై మరి ప్రతి ఒక్కరూ కూడా ముందరికి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మీరందరూ కూడా అధికారంలోకి తీసుకువచ్చినటువంటి తీరు చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అట్లానే మరి తణుకు నియోజకవర్గంలో 11 సంవత్సరాలుగా రాధాకృష్ణ గారు
ఒక శుభకార్యమైన అశుభకార్యమైన కానీ మీ కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరిలో ఒక్కరిగా ఉంటూ మరి ప్రతి నిమిషం కూడా ఈ నియోజకవర్గ శ్రేయస్సు కోసమై ఆయన పడిన కష్టానికి ఈరోజు మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ అభిమానాలు మేమంతా కూడా మీకు సర్వత్రా కూడా మేమంతా ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని మరి ఈరోజు మీరందరూ అందించినటువంటి ఈ ఘన మెజారిటీ మరి రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి మెజారిటీ అని మరి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రతి రంగంలోనూ కూడా మరలా ఆంధ్రప్రదేశ్ ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా మరలా అన్నపూర్ణగా తీర్చిదిద్దుకుంటామని ఆశిస్తూ మరి ప్రజలందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు. తణుకు ఆర్టీసీ బస్ డిపోలో ఈ నెల 6-7 తేదీల్లో బస్ పాస్ల కౌంటర్ పనిచేయదని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. బస్ పాస్ నమోదు చేసే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ను ఆధునీకరిస్తున్నందున కొత్త సాఫ్ట్వేర్ కు మార్చుతున్నందున విద్యార్థులు ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.